ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏదైతే తెలంగాణలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. మొత్తం 10 పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేశారు. ఓటర్లు అయితే దాదాపు 1500 మంది అయితే ఉన్నారన్నమాట. కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. సో నాగర్ కర్నూలు జడ్పీ గ్రౌండ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారన్నమాట ఎమ్మెల్సీ కురచాల దామోదర్ రెడ్డి. ఇక జోగులాంబ గద్వాల జిల్లా చూసుకుంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో జడ్పీ కార్యాలయంలో ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు 225 మంది ప్రజాప్రతినిధులు. వనపర్తి జిల్లాలో చూసుకుంటే జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయంలో ప్రారంభమైంది పోలింగు. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పోలింగ్ అయితే ప్రారంభమైందనమాట. నేరుగా పోలింగ్ కేంద్రాలకి అంటే ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఉప ఎన్నికలు జరుగుతుందో ఎమ్మెల్సీ సంబంధించి అక్కడైతే పోలింగ్లు అయితే స్టార్ట్ అయినాయి. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. ప్రజెంట్ అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. సో ఒక లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపంలో అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది.